మీలాంటి చరిత్రకారులు ఈ చర్చ 20 ఏండ్లుగా బహుశా మీరన్నారు మధ్యయుగాలంటే మనస్తత్వం ఒక పదప్రయోగం జరిగింది. రాజకీయ నాయకులను ఎట్లా పోల్చాలో తెలియట్లేదని కూడా మీరన్నారు. బహుశా ఇన్ని ఇంటర్వ్యూలలో మీరు ఇవాళ ఎందుకో చాలా ఎమోషనల్‌గా సెప్టెంబర్ 17 మీద చెప్తున్నట్టు నాకు అనిపిస్తున్నది నాకు. సెప్టెంబర్ 17ను మీలాంటి వాళ్ళు ప్రజా దృష్టితో, ప్రజా కోణంతో చూసినప్పుడు విశాలమైన ప్రయోజనాల దృష్ట్యా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఒక ప్రాసెస్. ఆటోక్రసీ పోయి ఒక డెమోక్రటిక్ పాలకుల ఏలుబడిలోకి వచ్చినాం అనధికారికంగానైనా. అంతవరకే దానికి పాజిటివ్ పరిణామం. నిజాం అనేవాడు ఒక నియంత, ఒక నిరంకుశ పాలకుడే. ఆయనకి రెండు కోణాలున్నాయి. అంటే ప్రతి వ్యక్తికి రెండు కోణాలు ఉంటాయి. కేసీఆర్కు రెండు కోణాలున్నాయి, సోనియా గాంధీకి కూడా రెండు కోణాలున్నాయి, ఇందిరాగాంధీకి కూడా రెండు కోణాలున్నాయి, నెహ్రూకు కూడా ఉన్నాయి. ఒక కోణం నిజాంది ఏంటంటే నియంత, ఏదైనా కావచ్చు, అన్నీ ఏదైతే తరతరాల బూజు మా నిజాం రాజని దాశరథి అన్నాడో అన్ని లక్షణాలు నిజాంకు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం అదర్ సైడ్ కూడా మనం చూసినప్పుడు డెవలప్మెంట్ యాంగిల్ కూడా ఉంది నిజాం లోపల. బట్ మనకి ఇక్కడ అవసరమైంది సెప్టెంబర్ 17. ఆయన ఒక నియంత, ఒక తరతరాలుగా పరిపాలిస్తున్న ఒక అసఫ్జాయి వంశానికి చిట్ట చివరి ప్రతినిధి. ఆ పాలనను అంతం చేయడాన్ని నేను సపోర్ట్ చేస్తాను, కానీ ఆ పద్ధతిని నేను వ్యతిరేకిస్తాను. ఇది చాలా బాగుంది. ఇక్కడ మీరు అంటే పదప్రయోగం మాట్లాడే మాటలలో ఇది విమోచన కాదు అని చెప్పడానికి మీరు డిఫైన్ చేయండి దీన్ని. అంటే విమోచన ఎవరి విమోచన? ఇక్కడ ఉన్న ముస్లింలను ఊచకోత కోశారు, ఇక్కడున్న కమ్యూనిస్టులను అడవుల్లోకి నెట్టే చిత్రహింసలు చేశారు, చంపేశారు, ఉరిదీశారు, కేసులు లేవు, ఏది లేవు. ఎవరికి విమోచన ఇది? ఈ ప్రాంత ప్రజలకైతే విమోచన కాలే. నిజాం నుంచి విమోచన అయిందా అని అనుకుంటే ఆ తర్వాత సంతకాలు పెట్టింది నిజామే కదా. నిజాము భారతదేశంలో విలీనం చేయడానికి డిసెంబర్ 24 నాడు అధికారికంగా ఫర్మానా ఇచ్చాడు. అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ ఫర్మానా మీద ఆయన సంతకం కూడా పెట్టలే. ట్రూ కాపీ అని కింద అసిస్టెంట్ పెడతాడు కదా, అట్లా అయిపోయింది. అది ఆడ సంతకం కాడ డాష్ ఉంటుంది. ఆర్క్యూస్లోకి వెళ్ళి మీరు తెప్పేయండి. డిసెంబర్ 24 రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు, రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు జనవరి 26. అర్థమైంది కదా. ఆ 32 రోజుల గ్యాప్ ఏదైతే ఉన్నదో అది ఒక సందిగ్ధ దశ. ఎందుకంటే నిజాం విలీనం చేస్తూ ఫర్మానా ఇచ్చిండు, సంతకం లేకపోయినా అధికారికంగా వెలువడ్డది. తెల్లారి పేపర్లలో రాశారు, సంతకం పెట్టలేదు నిజాం, పెట్టలే. కారణాలు వేరే ఉన్నాయి. మళ్ళీ ఇంకేందో నెహ్రూ పెట్టొద్దు అన్నాడు అని ఉండొచ్చని. పెట్టద్దు అనడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. నెహ్రూ పెట్టొద్దని అనొచ్చు, ఎందుకంటే మేబీ నిజాం కనుక ఆ రోజు ఫర్మానా మీద సంతకం పెట్టినట్టయితే అప్పటిదాకా అది భారతదేశంలో లేనట్టే కదా. మరి మనం రాజ్యాంగాన్ని చూసినప్పుడు, రాజ్యాంగం కోణంలో చూసినప్పుడు అంతకుముందు జరిగిన పరిపాలన ఎవరిది? నిజాందా లేకుంటే భారత పాలకులదా? నిజామే. ప్రతి ఉత్తర్వు నిజామే ఇచ్చాడు. ఆఖరకు విలీనం చేసే రోజు కూడా సంతకం లేని ఉత్తర్వు నిజాం పేరుతో వెలువడ్డది. నిజాం సెక్రటేరియట్ నుంచి వచ్చింది. డిసెంబర్ 24 విలీనమైంది అన్నాడు అధికారికంగా 26 జనవరి. 26 జనవరి తర్వాత కూడా నిజాం రాజప్రముఖ్ ఉన్నాడు, కానీ అది ఢిల్లీ నుంచి వాళ్ళు కోరినందువల్ల ఉన్నాడు. ఎప్పటిదాకా? నవంబర్ 1 మార్నింగ్ ప్రమాణ స్వీకారం చేయించేదాకా. అప్పుడున్న గవర్నరు, అప్పుడున్న ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేసేదాకా, ఆనాటి దాకా రాజప్రముఖగా గవర్నర్ బాధ్యతలు నిర్వహించింది నిజామే. మరి నిజాం అట్లే ఉన్నప్పుడు నిరంకుశ రాజును ఒక రాజుగానే కంటిన్యూ చేసినప్పుడు, గవర్నర్ అంటే రాజే కదా, మై గవర్నమెంట్ అంటాడు. బడ్జెట్ పెట్టేటప్పుడు బూరుగుల రామకృష్ణారావు అసెంబ్లీలో మై గవర్నమెంట్ అంటే నిజాం గవర్నమెంట్ కాదా అది? అందుకే చరిత్ర ఇన్ని అపసవ్యాలు, అపస్వరాలు, అపార్థాలు ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే దీన్ని పోలీస్ యాక్షన్ అని చెప్పి నెహ్రూ దాన్ని తప్పుదోవ పట్టేయడం. ఒక సామరస్య పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో దాన్ని కనుక సెటిల్ చేసి ఉంటే అది స్వాతంత్ర దినం అయ్యేదో, లేకుంటే విముక్తి దినం అయ్యేదో. మరొక డౌటు, కమ్యూనిస్టులు పోరాటం చేసింది నిజాం వ్యతిరేకంగానైనా ఇంకేదైనా అంశాలు? నేను అదే అంటున్నా, దాని పేరు నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం అని ఎవరన్నా కూడా, అది చంద్ర రాజేశ్వరరావు, సుందరయ్య లాంటి వాళ్ళు దాన్ని మెన్షన్ చేసినా కూడా అది తప్పది.
ఆ పదజాలం అట్టు ఉండవు. నిజమేమిటి మరి? అది నిజాం వ్యతిరేక పోరాటం కాదు అది. ఎవరి వ్యతిరేక అది పోరాటం? ఆనాటి 5 ఏళ్ల సాయుధ పోరాటం కానీ అంతకుముందు జరిగిన ఆర్య సమాజ్ ఉద్యమం దగ్గర నుంచి 1942లో గుత్పల సంఘాలు ఏర్పడి లెవీ ధాన్యం చెల్లించమని చెప్పి తిరుగుబాట్లు చేసిన ఉద్యమం కానీ, దొడ్డి కొమరయ్య కానీ, చాకలి ఐలమ్మ కానీ, అప్పటికి సాయుధ పోరాటమే స్టార్ట్ కాలేదు. దొడ్డి కొమరయ్య మరణంతో సాయుధ పోరాటం ప్రారంభ దశ జూలై 4, 1946. అది తెలంగాణ హిస్టరీలో ఒక టర్నింగ్ పాయింట్. ఎందుకంటే సాయుధ పోరాటం చేయక తప్పని పరిస్థితి మనకు సాయుధ పోరాటం చేయాల్సిందే అని. ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం విష్ణుడు రామచంద్రారెడ్డి, వాళ్ళ తల్లి జానకమ్మ, వాళ్ళు చేసిన ఈ హత్యాకాండ. మనల్ని మనం రక్షించుకోవడానికి సాయుధ పోరాటం చేయాలనుకున్నారు. నిజాంను గద్దెదించాలనేది కాదు, ఆనాటి భూములను కాపాడుకోవడానికి, ఆ ఫలితాలను కాపాడుకోవడానికి, ఆ పోరాట ఫలితాలను కాపాడుకోవడానికి, ప్రజల యొక్క ఆస్తులను రక్షించడానికి సాయుధ పోరాటం మొదలయ్యి అది రాజ్యాధికార దిశగా సాగింది. అది నిజాం అనేవాడు చాలా పరిమితమైనవాడు. ఎక్కడ కూడా వర్డింగ్ లేదు నిజాంను గద్దెదించడానికి సాయుధ పోరాటం చేయాలని. ఏ ప్రయోజనాలు, ఏ ప్రభావాలు, ఏ ప్రేరణల కారణంగా సెప్టెంబర్ 17 చర్చనీయాంశం అవుతున్నది, అది వివాదంగా మారుతున్నది? కారణాలు ఏమిటి? కాళోజీ ఏమన్నాడంటే, ఒక కవితలో తను ఒక వాక్యం, అది వచన కవిత్వంలో, ఇప్పుడు ఆస్తులు పోతే కాపాడుకోవచ్చు, మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. పేరు, అధికారం, పదవి పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ తిరిగి సంపాదించుకోలేనిది ఏంటంటే చరిత్ర విధ్వంసం అండ్ సాంస్కృతిక విధ్వంసం, మన భాష విధ్వంసం, మన నాగరికత విధ్వంసం. ఇవి పోతే మనం ఏ భవిష్యత్ తరాలు క్షమించాయి, మనం దాన్ని కాపాడుకోలేని అసమర్థులం అవుతాం. కాబట్టి చరిత్ర, సంస్కృతి, భాష, మన నాగరికత పరిరక్షణ అనేది ఎప్పుడు జరుగుతూ ఉండాలన్నాడు ఆయన. దాన్ని ధ్వంసం చేసేవాడిని ఏమనాలి? దాన్ని ధ్వంసం చేస్తున్నారు వీళ్ళు. ఎందుకు అంటే రాజకీయ కుట్రలు, రాజకీయ కోణం. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది? జనసంఘ్ ఎక్కడుంది? తెలంగాణ ఉద్యమాల చరిత్రలో వాళ్ళ భాగం ఉందా? భారతదేశ స్వాతంత్ర పోరాటంలో వాళ్ళ భాగం ఉందా? ఏమైనా గుర్తొస్తే గాడ్సే గుర్తొస్తాడు, గాంధీని చంపినందుకు. తప్ప ఏం లేదు. ఎక్కడది వాళ్ళ చరిత్ర? ఇది చెప్పమనండి. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మా పాత్ర అని హెగ్డేవారో, గోల్వాల్కరో, శ్యాంప్రసాద్ ముఖర్జీయో, వాళ్ళంటే గౌరవం నాకు. కానీ ఎందుకంటే ఒక భారతీయ సంస్కృతిలో ఉన్న ఉన్నత భావాలను పరిరక్షించుకోవాలని వాళ్ళు అన్నప్పుడు, నేను చరిత్ర, సంస్కృతి పరిరక్షించాలనే దానిలో తప్పకుండా వాళ్ళని నేను ఆరాధిస్తా. కానీ ఇప్పుడు కొంచెం పక్కదారి పట్టింది అనే దానికంటే ఆర్ఎస్ఎస్ సైలెంట్ అయింది. ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ ఉండాలి, కానీ చేయాల్సిన పని చేయట్లేదు. అంటే వాళ్ళు ఎంత లోతుగా వాళ్ళు పెనెట్రేట్ అయ్యారంటే జనబాహుల్యంలో వనవాసి కళ్యాణ్ పేరుతో ఆదివాసులకు కూడా చేరుకున్నారు. యువకులకు సరస్వతి శిశు మందిర్ పేరుతో శిశువులను కూడా చేరుకున్నారు. వనవాసి కళ్యాణ్ పేరుతో ఆదివాసులను చేరుకున్నారు, ఇక్కడ శిశువులను చేరుకున్నారు. మధ్యలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు చేరుకున్నారు. కానీ భారతీయ సంస్కృతిని మీరు ఎక్కడ రక్షిస్తున్నారు? పోర్నోగ్రఫీని ఆపగలిగిందా? ఈ దేశము స్త్రీని తల్లిగా గౌరవిస్తుంది. ఈ సంస్కృతి, ఇది మాతృస్వామిక వ్యవస్థ నుంచి ఉద్భవించిన సమాజం. పోర్నోగ్రఫీని ఆపలేకపోయిందా మోడీ? 11 సంవత్సరాల ప్రధానమంత్రి పాలనలో ఏకఛత్రాధిపత్యం, అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్త్రీని కించపరిచే పోర్నోగ్రఫీని ఆపలేకపోయారా? అందుకే కదా ఈ హత్యలన్నీ, మానభంగాలు జరుగుతున్నాయి, మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి. ఈ ఒక్కదాని సమాధానం చెప్పాను, ఆర్ఎస్ఎస్ని సమాధానం చెప్పానండి. గుజరాత్లో 3 టర్ములు ముఖ్యమంత్రి అండి, ఆపగలిగిండా అక్కడ? కేటీఆర్ ఆపలేకపోవడాన్ని నేను తప్పడతా. బట్ భారతీయ సంస్కృతిని పరిరక్షించడానికి నేను ఐటీ మంత్రిని ఆయన కేటీఆర్ చెప్పుకోలే. కానీ మీరు కదా ప్రతినిధులు, మాలాంటి వాళ్ళని గౌరవించాం కదా మిమ్మల్ని. స్త్రీని గౌరవించే సంస్కృతి లేకుండా ఏం పరిపాలన ఇది? మిగతా ఆయన పక్కకు పెడదాం. పేదరిక నిర్మూలన, నిరక్షరత నిర్మూలన ఏది జరగలేదు. అమృతోత్సవం పేరుతో సంబరాలు జరిగాయి. వేషధారణలో మోడీ ఒక మహర్షిలాగా ఉన్నాడని చెప్పి మేము పూజించాలా? చేసే పనులను బట్టి పూజించాలా? దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ తీసుకుపోవచ్చు, ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. కానీ ప్రజల జీవన ప్రమాణాలను ఎక్కడ పెంచుతున్నావు? ప్రజల మెదళ్లలో ఏ సంస్కృతిని నింపుతున్నావు? నీ పాఠ్యపుస్తకాలు ఏంది? ఈ భవిష్యత్ తరాలను కూడా ఇట్లా నాశనం చేయాలనుకుంటున్నారా? చరిత్రకు దూరంగా, సంస్కృతికి దూరంగా. ఏది హైందవ సంస్కృతి?
ఎవరైనా చనిపోతే వాళ్ళు పెట్టే మెసేజ్లు ఎట్లుంటాయి? ఏచూరు సీతారాం చనిపోతే దరిద్రం వదిలింది దేశానికి అని పెడతారు. చాలా పొరపాటు అది. అంటే చనిపోయిన వాళ్ళని కూడా గౌరవించలేని ఏం సంస్కృతి అది? హిందూ సంస్కృతా? ఆ? ఎటుపోతుంది ఈ దేశం? భవిష్యత్ తరాలకు మనం సమాధానం చెప్పాలి కదా బుచ్చన్న.